అది ఒక పెద్ద హాస్పిటల్. డాక్టర్ గారు విధులు నిర్వహించుకొని తన ఇంటికి అడవుడిగా వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఆ హాస్పిటల్లోనికి ఒక పేషెంట్ని, ఒక పెద్ద వయసున్న పేషెంట్ని తీసుకొస్తూ ఉన్నారు. అలా తీసుకొచ్చినప్పుడు ఆయన ఆ పేషెంట్ని చూసాడు. అలాగా ఆయన చూసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆయన వెనక్కి తిరిగి వచ్చాడు. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత అడిగారు, ఆ వచ్చిన పేషెంటు ఆ కండిషన్ ఏంటి, ఆమె యొక్క పరిస్థితి ఏంటి అని డాక్టర్ గారు అడిగాడు. అయ్యా, ఆమెకి చాలా ఒక భయంకర విచిత్రమైన రోగం వచ్చింది, కానీ ఆమె ఆపరేషన్ చేస్తేనే ఆమె బ్రతుకుతుంది, లేకపోతే ఆమె చనిపోతుంది. కానీ ఆపరేషన్ చేయాలంటే సుమారు 25 lakhs వరకు ఆమె ఉండాలి. ఆమె పేదరికం చెల్లించడం ఉంది. అందుకని మామూలుగా ట్యాబ్లెట్స్ ఇచ్చేసి మేము పంపిస్తూ ఉన్నాం అని చెప్పేసి అన్నారు. ఆ డాక్టర్ గారు వెంటనే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆ డాక్టర్ గారు పిలిచి ఒక మాట అన్నాడు, మీరు అర్జెంటుగా ఆమెని హాస్పిటల్ ఆపరేషన్ సిద్ధం చేయండి. అయ్యా, డబ్బులు అన్నారు. డబ్బుల విషయం నేను చూసుకుంటాను, డబ్బుల విషయం తర్వాత చూద్దాం. మీరు అర్జెంటుగా ఆమెని ఆపరేషన్కి సిద్ధం చేయండి. పేరు మోసిన డాక్టర్స్ అందరికీ ఫోన్ చేయండి. ఇతను కూడా చాలా పెద్ద డాక్టర్. ఆ కేసుని అది చాలా సీరియస్గా తీసుకుని ఆపరేషన్ చేసి ఆమెను బ్రతికించాలి అన్నాడు ఆ డాక్టర్ గారు. అన్నాడు. అప్పుడు వెంటనే ఆ స్టాఫ్ అంతా ఆపరేషన్ సిద్ధం చేశారు. ఒక మంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా ఆపరేషన్ థియేటర్కి వచ్చాడు. అది ఇంచుమించు కొన్ని గంటలు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి దేవుని కృపను బట్టి ఆమె క్షేమకరంగా బ్రతికి బయటపడింది. ఆ తర్వాత ఆమె రూమ్ షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెకి కోలుకుంది కొంచెం. ఆ తర్వాత ఆమె ఒక పక్క బ్రతికేనని సంతోషం ఉంది. కానీ ఇప్పుడు ఈ బిల్ ఎంత అవుతుంది? ఇది మామూలు హాస్పిటల్ కాదు. ఈ బిల్లు ఎంత అమౌంట్ ఎంత ఎవరు కడతారు? నా ఇల్లు అమ్మినా, నా వాకిల్ అమ్మినా నాకు ఇంత డబ్బు నేను కట్టలేను అని ఒక నిరుత్సాహం, బ్రతికేనని ఒక సంతోషం, కానీ డబ్బు కట్టలేను, ఇప్పుడు ఏం చేయాలి అని ఒక నిరాశతో ఆమె అలాగే మంచం మీద కూర్చోండి. ఈలోపు ఒక బిల్లు రానే వచ్చింది. ఆ బిల్లు చూస్తే గడగడలాడిపోతుంది. పైనుంచి కింద వరకు కింద స్లిప్ పెద్ద పేపర్ ఇచ్చారు. ఆ మెడిసిన్, ఆపరేషన్ ఖర్చులు, ఆ రూమ్ రెంట్ అవన్నీ కూడా బిల్లు పే చేశారు. ఆ బిల్లు అంతా పే చేశారు. సుమారు 25 lakhs వరకు ఆ బిల్లు ఉంది. ఆ తర్వాత కింద చదువుకుంటే వరకు ఒక సంతకం పెట్టుంది, ఒక స్టాంప్ ఉంది, ఆ సంతకం పెట్టుంది. అక్కడ కింద ఏం రాయబడిందంటే, జాగ్రత్త వినండి, అక్కడ కింద రాయబడినటువంటి అద్భుతం ఏంటంటే, అద్భుతమైంది, ఫెయిడ్ ఇన్ ఫుల్ విత్ 1 glass of milk అని రాయబడింది. ఫెయిడ్ ఇన్ ఫుల్ విత్ 1 glass of milk అంటే ఒక్క గ్లాసు పాలు ద్వారా నీ బిల్లు మొత్తం చెల్లించబడింది అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఒక్క గ్లాసు పాలు ద్వారా ఈ బిల్లు మొత్తం చెల్లించబడింది అని రాసి ఉంది. ఆమె కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. పాలు ద్వారా బిల్ చెల్లించడం ఏంటి అని ఉంది. ఈలోపు ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత నెక్స్ట్ డే డాక్టర్ గారు ఆ రూమ్కి వెళ్ళి ఆ పక్కనే కూర్చున్నాడు. అమ్మా, నేను ఎవరన్నా గుర్తుందా? లేదయ్యా, ఈ హాస్పిటల్కి నేను పెద్ద డాక్టర్, ఫౌండర్ని. ఈ పెద్ద హాస్పిటల్ నాదే. ఈ హాస్పిటల్కి డాక్టర్ నేనే. నీకు ఆపరేషన్ చేసింది కూడా నేనే. అవునయ్యా. ఏంటయ్యా కింద ఒక గ్లాస్ పాలు ద్వారా బిల్లు మొత్తం చెల్లించడం రాసింది అంది. అవునమ్మా, ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఒక బాలుడు మీ ఇంటికి వచ్చి
మీ తలుపు కొట్టాడు. అతను చిన్న చెత్త కాగితాలు, చెత్త పేపర్లు, ప్లాస్టిక్ వేరుకుంటా ఒక గోన్ మూట వెనకాల పెట్టుకొని మీ ఇంటికి వచ్చి నిలబడి తలుపు కొట్టాడు. తలుపు కొట్టినప్పుడు తలుపు తీశారు. ఏం కావాలి బాబు అని అడిగావు. అయితే ఆ రోజు నేను చాలా ఆకలిగా ఉంది, కనీసం ఒక బ్రెడ్ అడుగుదామన్నా నా మనసు ఒప్పుకోలేదు. అందుకని ఒక చిన్న గ్లాసు నీళ్ళు ఇస్తావమ్మా తాగటాకని అడిగాను. అయితే గబగబా మీరు వేడి వేడి చిక్కటి పాలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. నేను గబగబా తాగేశాను. కానీ నీకు డబ్బులు ఎంత ఇవ్వాలమ్మా అని అడిగినప్పుడు మీరు ఒక మాట అన్నారు. మీరు ఏమి చెల్లించిన అవసరం లేదు, మాకు ఆ దేవుడు చెప్పాడు, మా తల్లి చెప్పింది, మీకు ఉచితంగానే నేను ఇచ్చాను కాబట్టి మీరేం చెల్లించిన అవసరం లేదు అని అన్నారు. ఆ రోజు నా మనసులో ఒక కృతజ్ఞత నిండిపోయింది. ఏదో ఒక రోజునైనా నేను దీనికి రుణాన్ని తీర్చుకోవాలి, నా రుణాన్ని తీర్చుకోవాలి. ఆకలితో వచ్చిన నాకు ఒక వేడి గ్లాసు పాలు ఇచ్చారు, ఆ రోజు నా ఆకలి తీర్చారు అనే నాలో ఒక విశ్వాసం పెరిగింది, నాలో ఒక దేవుడి ప్రేమ పెరిగింది. నేను వెళ్ళాను, కష్టపడుకున్నాను, చదువుకున్నాను. ఆ తర్వాత అనతి కాలంలోనే ఒక గొప్ప డాక్టర్గా నేను మార్చబడ్డాను. ఇదిగో ఈ హాస్పిటల్ని నేను కట్టించడం జరిగిందమ్మా అన్నాడు. దేని స్తోత్రం. ఎవరో తెలుసండి, అప్పుడు ఆమె గుర్తొచ్చింది. అవును బాబు, కన్నీళ్ళతో ఆమె ఆయన 2 చేతులు పట్టు. లేదమ్మా, ఈరోజు ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి అనుకున్నాను. ఈరోజు ఆ దేవుడు నాకు ఈ విధంగా అవకాశం ఇచ్చాడు. ఆ దేవుడు నా దగ్గర డబ్బులు తీసుకోవద్దన్నాడు, ఈ అవకాశం వచ్చాడు. చూడమ్మా, మీకు జీవితాంతం నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ పిల్లలు కానీ మెడికల్గా ఏ సమస్య వచ్చినా సరే నేను ఫ్రీగా నేను ఆ మెడికల్గా నేను చేస్తాను, జీవితాంతం నేను చేస్తాను అని కృతజ్ఞతగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలిగినగా వెళ్ళిపోయాడు, కృతజ్ఞతగా వెళ్ళిపోయాడు. ఆయన పేరే చాతివారండి, హోవర్డ్ ఏ కిల్లీ. ఆయన అమెరికా దేశంలో ఫిబ్రవరి 20, 1850 సంవత్సరంలో అమెరికా దేశంలో ఆయన జన్మించాడు. నిరుపేద కుటుంబంలో ఆయన పుట్టాడు, పేదవాడు. ఆయన చదువుకోవాలని ఆశ ఉండేది, కానీ చదవటానికి డబ్బులు లేదు కాదు. అప్పుడు వీధులంట వెళ్ళి ఆయన ఆ వస్తువులు అమ్ముకొని, ఆ స్క్రాప్స్, ఆ ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకొని ఆయన ఫీజు కట్టుకొని చదువుకుంటూ ఉండాడు. ఆ రోజు వ్యాపారం ఏం జరగలేదు, కానీ అడుక్కుందామంటే మనస్సాక్షి ఒప్పుకోలేదు. కానీ ఆకలి అవుతుంది. ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఆ తలుపు కొట్టినప్పుడు ఆమె నీళ్ళు ఇస్తావమ్మ గ్లాస్ అడిగినప్పుడు ఆ తల్లి ఆమె కూడా యవనస్తురాలు ఆమె ఒక గ్లాసు వేడి పాలు తీసుకొచ్చి ఇచ్చింది. ఆమె ఈ హాస్పిటల్లో ఈరోజు ట్రీట్మెంట్ జరిగినటువంటి, ఆపరేషన్ జరిగినటువంటి ఆ తల్లి, అది ఆయన వెళ్తున్నప్పుడు ఆమెను ఎక్కడో నేను హాస్పిటల్ నుంచి ఆయన ఇంటికి ఎడబడికి వెళ్తున్నప్పుడు ఈ పేషెంట్ తీసుకొచ్చినప్పుడు చూసాడు. ఆయన ఎక్కడో ఏమైనా చూసినట్టుంది. ఏ ఊరు అని ఎంక్వైరీ చేశాడు, పలానా గ్రామం అని ఎంక్వైరీ చేశాడు. అప్పుడు గుర్తొచ్చింది, ఆ గ్రామంలో ఆ తల్లి ఒకరోజు నాకు ఆకలి తీర్చింది ఆయన మైండ్లో గుర్తొచ్చింది. వెంటనే ఆయన కృతజ్ఞత కలిగి ఆపరేషన్ చేసి ఆమె రుణాన్ని తీర్చుకున్నాడు, ఆమె ప్రాణాన్ని బ్రతికించాడు. దేవుని స్తోత్రం కలిగినగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత మన జీవితాల్లో ఆయన మనకు కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు నీ జీవితంలో కూడా మనుషులు చేసిన మేలుకైనా, దేవుడు చేసిన మేలుకైనా దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి. దేవుని స్తోత్రం. ఈరోజు దీపం కలిగిన దేవుడు మనందరి జీవితాల్లో ఈరోజు ఎన్నో మేలు చేశాడు. ఆయనకు కృతజ్ఞతగా నువ్వేం చేస్తున్నావు? ఆయన కృతజ్ఞత కలిగి ఆయన కొరకు బ్రతకాలి. నీ జ్ఞాపకం చేసుకోండి. మన ప్రభు అని యేసు క్రీస్తు కూడా ఈరోజు ఆ యేసు ప్రభు కూడా బైబిల్ గ్రంథం ఒక మాట కాదు కదా, బైబిల్ గ్రంథంలో ఒక మాట చదివిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయం, మొదటి అధ్యాయం 18వ వచనం రాయబడింది. ఏం రాయబడింది తెలుసండి? ఆయన ఒక మాట రాయబడింది, వెండి బంగారములతో ఆయన మనలను విమోచించలేదు, కానీ అమూల్యమైన
అని విలువైన అమూల్యమైన ఆయన నిష్కలంకమైన రక్తము చేత ఆయన మనం కొన్నాడు, వెలపెట్టి మనల్ని కొన్నాడు ఆయన. ఈరోజు యేసు ప్రభుకి జ్ఞాపకం చేసుకోండి. ఆ తల్లి వచ్చి బిల్లు మొత్తం చెల్లిస్తాను అంటే, అయ్యో 100 రూపాయలు తీసుకో అంటే ఎలా ఉంటుంది? అలాగే యేసు ప్రభువారు సమస్తాన్ని ఆయన నిన్ను తన అమూల్యమైన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి ఆయనను కొనుక్కున్నాడు. కొనుక్కున్న యేసయ్యకి నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఆయన దేవుడు, సర్వశ్రీలకు దేవుడు అన్నాడు ఆయన. ఈరోజు నిన్ను కొనుక్కున్న దేవుడు, నిన్ను పాపానికి, శాపానికి, నిత్య నరకానికి వెళ్లకుండా ఆయన కల్వరి సిలువలో 2000 సంవత్సరాల క్రితం ఆయన తన ప్రాణాన్ని దారపోసి, ఆయన మన కోసం తన ప్రాణాన్ని దారపోసి, ఆయన అమూల్యమైన రక్తాన్ని ఆయన మన కొరకు చిందించి నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కున్న ఆ దేవుడు ఆయన కొరకు నువ్వు నమ్మకంగా ఆయన కొరకు బ్రతుకుతున్నావా? నమ్మకంగా దేవుడి మందిరానికి వస్తున్నావా? నమ్మకంగా దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నావా? ఆయనకు కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతికితే ఈ రోజున ఆయన యొక్క ఆ శిలువ త్యాగాన్ని, ఆయన శిలువలో చేసిన త్యాగాన్ని నీవు ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నట్టు దీని స్తోత్రం. కాబట్టి ఈరోజు ఆ యేసు ప్రభువారు తన రక్తంతో నిన్ను కొన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోకుండా నీవు కూడా కృతజ్ఞత కలిగి అనేకులకు ఆ శిలువ యాగాన్ని, త్యాగాన్ని గురించి చెప్పి ఆయన నిత్య రాజ్యం కొరకు, ఆయన కొరకు కనిపెట్టుకుని బ్రతుకుదాం. ఆ దేవుని యొక్క కృప మీకు తోడైనగాక. ఆమేన్, ఆమేన్.